నాకు సినిమాలంటే ఎంత పిచ్చి అంటే సినిమాలు చూడడం కన్నా సినిమాలు తీయడం అంటే ఎక్కువ ఇంట్రెస్ట్. వ్లాగ్స్ చేద్దాం అనుకున్నాం కానీ ఏం వ్లాగ్స్ చేయాలి మనకి క్లారిటీ లేదు. బట్ స్టిల్ వీ గోనా డూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా లైఫ్లో ఏం జరుగుతుందన్న ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇస్తాను. నేను ఎందుకు వ్లాగ్స్ చేస్తానా అన్న రీజన్ కూడా చెప్తాను. వీఆర్ ఆన్ ఏ ఫేజ్ వేర్ వీఆర్ బిల్డింగ్ అవర్ లైఫ్ ఫ్రమ్ స్క్రాచ్ అండ్ ఫిగరింగ్ అవుట్ మనకి ఏది ఇష్టమో అనేది ఫిగరింగ్ అవుట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వ్లాగ్ స్టార్ట్ చేయడానికి కూడా ఇదే రీజన్. టు బి ఆనెస్ట్ నాకు తెలుసుకోవాలని ఇందరికి నాకు ఏదంటే ఇష్టం. ఎస్, నేను 9th క్లాస్ సంథింగ్ ఉన్నప్పటి నుంచే నేను యూట్యూబ్ ఛానల్లో ఏదో ఫ్యాక్ట్ వీడియోస్ కానీ ఏదో మూవీ సజెషన్స్ కానీ చేశాను. ఇంటర్మీడియట్కి వచ్చే టైంకి మీమ్ పేజ్ లాగా రన్ చేయడానికి ట్రై చేశాను. బట్ అవన్నీ ఎలా చేసామంటే చాలా తక్కువ టైంలో చాలా ఓన్లీ కొంత టైం వరకే దాని మీద ఇన్వెస్ట్ చేసాం. టైం అంటే మా ఎఫర్ట్ చాలా తక్కువ అని చెప్పను, బట్ అక్కడున్న సర్కమ్స్టాన్సెస్కి సపోర్ట్కి వదిలేసాం. సపోర్ట్ చేసేవాడు లేడు. ఒకప్పట్లో నేను 9th క్లాస్ అంటే ఇట్ ఈస్ లైక్ 2017 అరౌండ్ టైంలో 2016-17 అంటే 1 decade 10 years ముందు నేను యూట్యూబ్ ఛానల్స్ నాకున్నాయి. 10 years బ్యాక్ నేను కానీ అప్పటి నుంచి కంటిన్యూస్గా ఏదో ఒకటి చేసి ఉంటే ఈ పాటికి లైఫ్ మారిపోయినదేమో. బట్ స్టిల్ ప్రస్తుతానికైతే ఇది నా ఛానల్లో రిలీజ్ అయిపోతుంది. నేను ఇన్స్టాగ్రామ్లో కూడా కంటెంట్ చేయడానికి స్టార్ట్ చేస్తున్నాను. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నా హాబీస్ ఏంటో నేను మీకు చెప్తాను. నాకు బుక్స్ చదవడం అంటే ఇష్టం. నాకు ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్స్ మీద బుక్స్ చదవడం అంటే ఇంట్రెస్ట్. సెకండ్, మూవీస్. నాకు సినిమాలు అంటే ఎంత పిచ్చి అంటే సినిమాలు చూడడం కన్నా సినిమాలు తీయడం అంటే ఎక్కువ ఇంట్రెస్ట్. నేను కానీ భయంకరమైన రిచ్ అయి ఉంటే, ఫ్యూచర్లో రిచ్ అయితే ఖచ్చితంగా డైరెక్టర్గా కొన్ని సినిమాలు అయితే తీసి రిలీజ్ చేస్తా. అదైతే పక్కా. సో అంత పిచ్చి అనమాట మనకు సినిమాలు అంటే. సో రెండే. థర్డ్ వన్ మ్యూజిక్. ఇట్స్ గుడ్. మ్యూజిక్ టు బి ఆనెస్ట్ రీడింగ్ బుక్స్ మనం కొంత ఎఫర్ట్ పెట్టి చదువుతాం. సినిమాలు ప్రస్తుతానికి అయితే మనం జస్ట్ చూస్తాం. ఇక్కడైతే నేను కంటెంట్ క్రియేషన్ చేస్తున్నాను. ఇది ఒక కైండ్ ఆఫ్ సినిమా లాగే అనుకోండి. పెద్ద సినిమా కాదు, బట్ అట్లీస్ట్ సంథింగ్ వీడియో రికార్డ్ చేసి మాట్లాడుతున్నాం, దాన్ని ఎడిట్ చేస్తున్నాం, పబ్లిష్ చేస్తున్నాం ఆన్ వెరీ మైన్యూట్ స్కేల్. ఓకే, అంటే సినిమాని చాలా వెరీ మైన్యూట్ లెవెల్కి తీసుకొస్తే వ్లాగ్స్ అని చెప్తాను నేను, మినీ వ్లాగ్. సో థర్డ్ హాబీ చూసుకుంటే మ్యూజిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూజిక్లో నాకు ఓన్లీ మ్యూజిక్ అంటే ఇష్టం. నేను పాడితే మాత్రం నాకే నచ్చదు, అంత దరిద్రంగా పాడుతాను. సో వీ నీడ్ టు ఫైండ్ సంథింగ్, ఒక ఫిజికల్ హాబీ. జిమ్ కానీ బాక్సింగ్ కానీ నాకు ఇంట్రెస్ట్, బట్ ఆ రెండింటిలో ఏదో ఒకటి చూస్ చేసుకుంటాను. సో ఫిజికల్ హాబీ ఒకటి పెట్టుకొని, అండ్ ఐ వాంట్ సంథింగ్ లైక్ మెంటల్ లైక్ గేమ్ కైండ్ ఆఫ్ హాబీ కూడా ఏదో ఒకటి డెవలప్ చేయాలని అనుకుంటున్నా. కైండ్ ఆఫ్ లైక్ ఈ మధ్య చాలామంది రూబిక్స్ క్యూబ్ ఛాంపియన్షిప్స్ ప్లే చేస్తున్నారు. లైక్ చెస్ టోర్నమెంట్స్ అటు ఉంటాయో, రూబిక్స్ క్యూబ్స్ టోర్నమెంట్స్ అటు ఉంటాయి, అది ప్లే చేస్తున్నారు. వన్స్ అపాన్ ఎ టైం నేను రూబిక్స్ క్యూబ్ చాలా బాగా వాడుతూ ఉన్నాను. సో మేబీ ఐ విల్ బై ఏ రూబిక్స్ క్యూబ్ అండ్ దాన్ని టెస్ట్ చేద్దాం. సో చెస్ ఆల్సో స్టార్ట్ చేశాను, కానీ లెట్స్ సీ హౌ ఇట్ విల్ గో, బికాజ్ నాకు తెలీదు. సో మనం ఏదో పెద్ద గేమ్లు కాకపోయినా అట్లీస్ట్ సంథింగ్ మన లైఫ్ని కొంచెం బెటర్ చేయాలంటే వీ నీడ్ సంథింగ్. రేపు పొద్దున ఎల్లుండు ఈ వారం తర్వాత అది దాంట్లో ఏం జరుగుతుంది, ఇంప్రూవ్మెంట్ ఏముంది, ఏం చేంజెస్ ఉన్నాయి అనేది తెలుసుకోవాలి. సో దట్ ఈస్ వాట్ మేక్స్ లైఫ్ ఇంట్రెస్టింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం స్కూల్లో ఉన్నప్పుడు కూడా రేపు మన ఫ్రెండ్ ఏమంటాడు, వాడు వస్తాడా రాడా, ఏం జరిగింది, ఏదో మన స్కూల్లో స్టోరీలు జరుగుతూ ఉంటాయి. సో దట్ ఈస్ వాట్ మేక్స్ అస్ ఇంట్రెస్టింగ్. సో లైఫ్లో కూడా వీ నీడ్ సంథింగ్ టు లుక్ ఫార్వర్డ్ టు. సో ఐ వాంట్ టు డెవలప్ సంథింగ్ లైక్ దట్. లెట్స్ సీ. ప్రస్తుతానికి అయితే ఆ వ్లాగ్ ఏంటి, నేను చెప్పిన యూట్యూబ్లో ఉన్న లెక్చర్ ఏంటి అనేది చూస్తాను, మీకు చూపిస్తాను. అండ్ ఇఫ్ వీలైతే కామెంట్స్లో కానీ సమ్వేర్ డిస్క్రిప్షన్లో నేను మీకు ఆ లింక్ను కూడా ప్రొవైడ్ చేస్తాను. సో చూడండి.